హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా ఇంట్లో అయితే ఈరోజు పొటాటో బ్రింజాల్ కర్రీ అండి. మధ్యాహ్నం రైస్లోకి బాగుంటుంది. అలానే నేను కొద్దిగా ఎక్కువ చేశాను నైట్ చపాతీలోకి అనేసి. మామూలుగానే అండి మనం ఎలా చేసుకుంటామో పోపు వేసుకుంటాం కదా. ఫస్ట్ యాజ్ యూజువల్గా పోపు చిట్టపేడిన తర్వాత 4 ఎర్రగడ్డలు పొడుగ్గా దొరుకుని వేసుకోవాలండి. ఈ కర్రీకి పొడుగ్గా దొరుకుని వేసుకుని చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఒక 5 బంగాళదుంపలు పెద్ద పెద్ద పీసెస్లో కరివేపాకు కూడా వేసుకున్నాను. అలానే టమాటాలు చిన్న చిన్న పీసెస్ తీసుకొని ఒక 5 టమాటాలు వేసానండి. మంచిగా మగ్గిపోతుంది టమాటా వేసే తర్వాత. ఒక 5 నుంచి 6 వరకు వంకాయలు పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకొని వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మనము పెట్టేసేయాలండి. ఒక 5 to 6 మినిట్స్ అయితే మంచిగా మగ్గిపోతుంది. ఉప్పు వేసాము, అలానే టమాటాలు ఉంది కదా, ఆ వాటర్ చాలు. మంచిగా వేగిన తర్వాత ధనియాల పొడి, కారం పొడి వేసుకొని మూత పెట్టేసి 5 నుంచి 6 నిమిషాల వరకు ఉంచితే మంచిగా వేగిపోతుంది. ఇప్పుడు కూర ఏమో మనకి గట్టిగా ఉంది కదా, కొద్దిగా గ్రేవీకి కావాలని చెప్పి టీ గ్లాస్ అంత వాటర్ నేను యాడ్ చేసేసి అలా ఇలా తిప్పేసి 5 నిమిషాలు ఉంచేసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేశానండి. ఇప్పుడు మధ్యాహ్నం రైస్లోకి, నైట్ చపాతీలోకి రెడీ.